జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతారు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యారాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడే అన్నది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24 తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24 తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17 తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికీ యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే, ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో, అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము అనుకూలమైన సమయమే. అయితే ఓవరాల్‌గా మనం మాట్లాడుకుంటే కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ మాసము మీ ఆలోచనలు చాలా అగ్రెసివ్‌గా వెళ్తాయి. అగ్రెసివ్‌గా అంటే నిర్ణయాలు తీసుకుంటారు. చూద్దాంలే, చేద్దాంలే అనుకున్నవి మీకు పురోభివృద్ధిగా ఉంటాయి. లేదు చూద్దాం, చేద్దాం కాదు చేద్దామే, చూద్దాం అన్న మాట పక్కన పెట్టేసేయి అని అనుకుని మీకు మీరుగానే మీ పనులు కొన్ని ప్రోగ్రెసివ్ మోడ్‌లో తీసుకెళ్తారు. ఆ విధంగా మీరు అనుకున్న ప్లాన్స్ మీరు వేసుకున్నవన్నీ కూడా ముందుకు సాగుతాయి. లేదా మీరేమన్నా పనులు సంకల్పించి ఉంటే కనుక డెస్టినీ చేద్దాంలే అని మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. సో, డ్రైవ్ అయితే చాలా బాగా ఉంది. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు అనుకూలంగా డ్రైవ్ అయ్యే సమయం ఈ సమయము. మీరు స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటికి సంబంధించినవి కూడా అనుకూలమైన అంశాలు మీరు ఈ మాసంలో చూస్తారు. మీరేమన్నా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది ఏ రకమైన రుణ ప్రయత్నాలైనా ఈ మాసంలో ఫస్ట్ వీక్‌లో మీరు చేసే రుణ ప్రయత్నాలు ఆల్రెడీ మీరు రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి శాంక్షన్ అవుతాయి. శుభవార్త వింటారు. బావుంటుంది మీకది. ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ మాసంలో మీరెప్పుడు రుణ ప్రయత్నాలు చేసినా మీకది శాంక్షన్ అంటే అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆహ్, ఇది అండ్ కొంచెం స్లైట్‌గా స్కిన్ ఎలర్జీ రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి, కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే తర్వాత 1, 2 డేసే ఉంటుంది. తర్వాత అది సెట్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బంది కూడా పెట్టదు. ఇప్పుడు మనం సెగ్మెంట్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్ వైస్‌లో ముందుగా మహిళా మనుల గురించి మాట్లాడుకుందాం. మీరు గృహిణులైనా లేదా ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్ళైనా సరే అక్కడ ఆ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాక మీరు చక్కగా గృహలక్ష్మిగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి, మహిళా మనులందరి గురించి ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం మొదటగా. ఆహ్, ఆడవాళ్ళందరికీ కూడా ఈ మాసం 15వ తారీఖు నుంచి చాలా బాగా ఉంది. 15వ తారీఖు వరకు బాలేదా అండి అంటే, బాగోలేదని చెప్పను కానియండి. బట్ ఏంటంటే కొంచెం మీకు ఇంట్లో పరిస్థితుల వల్ల కొంచెం టెన్షన్ ఉండొచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం లోగా ఉన్నట్లు అంటే ఆరోగ్య ప్రాబ్లమ్ అంటే లిటరల్‌గా ఏమి ఉండదు. ఓపిక ఉండదు. ఏ పని చేద్దామన్నా ఓపిక ఉండదు. అలా కూర్చున్నాం కాసేపు అని అనుకుంటారు.
కూర్చొని ఇప్పుడు లేచేద్దాం అని అనుకుంటారు. 5 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలు కాస్త గంట అవుతున్నాయి. గంట కాస్త పూట అవుతుంది. పూట కాస్త రోజు అవుతున్నాయి. అలాగా మొదటి 15 రోజులు సాగుతాయి. తర్వాత మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. అంతేగాని అంతకు మించి ఇబ్బందయితే లేదు. ఇదొకటి ఉంది. తర్వాత 15వ తారీఖు తర్వాత నుంచి ఈ పాయింట్స్ కూడా మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఆ తర్వాత మళ్ళీ మారుతుంది. నార్మల్ అయిపోతేనే సెటరేట్ అవుతారు. ఉద్యోగస్తులకి ఈ మాసము అనుకూలమైన శుభ సమయము. ఉద్యోగస్తులకి మీకు అంటే కొన్ని అంశాల్లో అనుకూలతలుంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో, చకచకా ముందుకు సాగిపోయే విధంగా మిమ్మల్ని డెస్టినీ డ్రైవ్ చేస్తూ ఉంది ఉద్యోగస్తులందరికీ కూడా. చక్కటి శుభ సమయం ఈ మాసంలో. వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయమే. వ్యాపారస్తులకేంటంటే ఈ మాసము మొదటి వారంలో అంటే మొదటి 4, 5 రోజులు. మొదటి వారం అంటే పూర్తిగా మొదటి వారం కాదు. మొదటి 4, 5 రోజుల్లో ఏదైనా డబ్బు ఖర్చు కొంచెం ఉంటుంది. అది కూడా మీరనుకున్న ఆలోచనలు. ఏదన్నా మీరొక ప్లాన్ వేసుకుంటే, ఆ ప్లాన్‌కి సంబంధించిన ఖర్చులు కొంచెం చేస్తారు. ఆనందంగానే ఖర్చు చేస్తారు. అంటే మీ ప్లాన్స్ నిమిత్తంగా ఖర్చంటే మనం ఇష్టపడి చేసే ఖర్చులు ఎప్పుడైనా మనం ఆనందంగానే చేస్తారు కదా! అలా ఆనందంగా చేస్తారు. ఇది వ్యాపారస్తులకు మాత్రమే ఈ ఖర్చులు. మొదటి 4, 5 రోజులు. ఆ తర్వాత ఈ పాయింట్ వర్తించదు. ఇదొకటి ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా మనం చూస్తే మంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ బాగా జరుగుతాయి. వ్యాపారం మీరు అనుకున్నట్లే మంచి పురోభివృద్ధి, ప్రోగ్రెస్ మోడ్‌లోకైతే స్విచ్ ఆన్ అవుతుంది. అంతా చక్కగా ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. తోటి వ్యాపారులతోటి కొంత కాంపిటీషన్ ఉంటుంది. దానివల్ల కొంత స్లైట్‌గా ఇబ్బందనిపిస్తుంది అంతే. అది కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులకి అంతర్గత స్ట్రెస్ ఎక్కువుంటుంది. ఎక్కువగా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మీకంటే పెండింగ్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. సో, టీచర్లతోటి, మీరు లెక్చరర్స్ తోటి ఆహ్, ఎక్కువగా మీ మీదే లోడ్ పడుతుందా అన్నట్లు కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. లేదా సబ్జెక్ట్ లెర్నింగ్ మీకు అర్థం కాక కొంచెం ఒకటికి 2 సార్లు చూసుకోవాల్సొస్తారు. ఈ విధంగా ఉంటుంది విద్యార్థినులకి. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా శుభ సమయమే. కాకపోతే సీనియర్ సిటిజన్స్‌కి డబ్బు ఖర్చు విషయంలో అసంతృప్తి ఉంటుంది. మీరనుకోకుండా కొన్ని ఖర్చులు చేసేయాల్సొచ్చి మీకిష్టం ఉండకపోవచ్చు. లేదా మీ పిల్లలు చేసే డబ్బు ఖర్చు మీరు అటు చెప్పలేక, ఇటు కామ్‌గా ఉండలేక కొంచెం ఇబ్బంది ఉంటుంది. లేదా మీ పిల్లల పట్ల మీకు అసంతృప్తి కొంత ఉంటుంది. అంతే. అంతకు మించి ఏముండదు. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ ఆహ్, డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం.
ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పి పెడతారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహదేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహదేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేయాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు, సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితే వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహదేవతలు కూడా వరం ఇస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల, లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మనం ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా. అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిత్య జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాలని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.